హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మన అందమైన ప్రపంచం. భార్య ఊరెళ్ళి ఇలాగ బ్యాచిలర్ కింద ఉంటే ఎంత కష్టమో చూసారా? ఈ పెరుగు రాదు, వంట కనీసం నేర్చుకోవాలి. వంట రాకపోతే కష్టాలు ఎలా ఉంటాయి చూసారా? ఈ పెరుగు ఉంది చూసారా? పెరుగు ఎలా ఉందో, పెరుగు చేయడం కూడా రాకపోతే ఇలాగే ఉంటుంది. ఈ పెరుగు చూసారా? ఇరిగిపోయిన పెరుగు. తప్పదు, మీరు ఏం చేస్తాం, ఇరిగిపోయిన పెరుగు తినాలి. బట్ ఇరిగిపోయిన పెరుగు అంటే నాకు ఇష్టమే, కానీ ఎందుకంటే పెరుగు ప్రియుడిని కదా, అందుకే అంత పెరుగు ఒక మనిషికి అది అన్నమాట. అది ఒక 3 days వస్తుంది నాకు. చూసారా పెరుగు ఎలా ఇరిగిపోయిందో? కానీ భలే గట్టిగా అయ్యింది, ఇరిగింది కానీ భలే గట్టిగా అయ్యింది. ఇలా చూసారా ఎలా అయిపోయిందో? అయ్యో రామ, వంట రాకపోతే కష్టాలు చూసారా ఎలా ఉన్నాయో? ఇవి ఇలా. దీంతో ఒక స్వీట్ చేయొచ్చు, అది మళ్ళీ ఇంకా మెస్ అవుద్ది ఆ స్వీట్ చేస్తే. మా అమ్మ చిన్నప్పుడు చేసేది ఇరిగిపోయిన పాలతో స్వీట్, కానీ చాలా చాలా బాగుంటుంది అది. ఓ మై గాడ్, చూసారు ఎలా ఉందో? ఇదండి బ్యాచిలర్ కష్టాలు ఇక్కడ. ఒక 4 weeks తప్పదు, ఇలాగే ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతూ ఉండాలి, చేస్తూ ఉండాలి. ఏదో ఫన్నీగా అయింది. ఇప్పుడు మళ్ళీ పాలు తోడి పెట్టాలి మళ్ళీ మంచి పెరుగు కోసం. చూద్దాం, అది సక్సెస్ అవుద్ది అని అనుకుంటున్నాను నేను. ఇలా ఉంటాయండి బ్యాచిలర్ లైఫ్. అందుకే కనీసం బేసిక్గా కొన్ని వంట నేర్చుకుంటే మనకు ఏ కష్టాలు లేకుండా చక్కగా తృప్తిగా తినవచ్చు ఎవ్రీడే. ఇండియాలో అయితే ఏదో హోటల్కి వెళ్ళిపోయి ఎక్కడో చోట తినవచ్చు. ఇక్కడ మనకు హోటల్స్ అంత విరివిగా ఉండవు కదా ఎక్కువ. ఇంట్లో ఫుడ్ అడ్జస్ట్ అవ్వాలి. బయట అంటే మనం బ్రెడ్లో శాండ్విచ్లు ఇవే తినాలన్నమాట. చూసారు ఎలా అయిందో? మొత్తం అంతా మెస్ అయిపోయింది. ఈ రోజుకి ఇది 2 రోజులు ఇది తినేసి ఈరోజు పెరిగేస్తా. ఓకేనా? చూసారు ఎలా ఉందో? అయ్యో రామ, పెరిగేమో అలా ఉంది. ఇదిగో కోకిలు ఊరు వెళ్ళేటప్పుడు అన్ని ఫ్రోజన్ ఫుడ్ పెట్టింది అనమాట. ఈ ఐస్లో పెట్టింది ఇలా ఒక 1 week సరిపడా అనమాట. ఇవన్నీ చూసారా? ఇవన్నీ ఐస్లో పెట్టిన ఫుడ్, ఈ ఫ్రీజ్ చేసిన ఫుడ్ తినాలి మనం. ఇది ఉంది చూసారా? ఇదిగో పొట్లకాయ నువ్వు పప్పు, చూసారా ముద్దపప్పు, ఇది సొరకాయ పులుసు, ఇలాగా ఇంకేవో 2 కర్రీలు ఉన్నాయి, 3 పప్పులు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక పప్పు ఉంది. అన్నీ ఫ్రీజ్ చేసింది అనమాట. ఇది ఒక 1 week వస్తుంది. ఈ 1 week అయిపోయినాక అప్పుడు మన ఓన్గా ఇంకా మనం స్వయం పాకం ట్రై చేయాలి. సక్సెస్ అవుతాయి, ఫెయిల్ అవుతాయి, చూడాలి ఎలా ఉంటుందో. అందుకే కొంచెం బేసిక్గా వంట నేర్చుకుంటే ఇటువంటి కష్టాల నుంచి బయటపడవచ్చు. ఇది ఫస్ట్ టైం అనమాట లైఫ్లో. ఎప్పుడు ఇలా బ్యాచిలర్ కింద ఉన్నా కూడా ఇలా వంటకి ఎప్పుడు ఇబ్బంది పడలే. చూసారు ఎలా ఉన్నాయి కష్టాలు? ఇది ఈరోజు రాత్రి ఎగ్ కర్రీ అనమాట. దీంతో తినాలి. దేంతో తినాలంటే చపాతీతో తినాలి. చపాతీ కూడా బయట షాప్లో తెచ్చుకున్నా. ఇది షాప్లో చపాతీ, అదేమో ఫ్రోజన్ ఎగ్ కర్రీ. మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టాను, ఇప్పుడు ఈవినింగ్ వేడి చేసుకుని తినాలి. 2 అనమాట. ఇలా ఉంటుందన్నమాట. ఇంకా నా స్వయం పాకం చూడాలనుకుంటున్నారా? నెక్స్ట్ వీక్ నుంచి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.